హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హాల్లో బీజేపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ పార్టీ చేపడుతున్న పార్టీ నిర్మాణంలో భాగంగా మండల జిల్లా స్థాయి అధ్యక్షుల నియామకాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. భారతీయ జనతా పార్టీలో కీలక పాత్ర పోషించేది శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు, బూత్ స్థాయి అధ్యక్షులు. ఎన్నికల్లో పార్టీ నిర్మాణంలో వారిది ప్రధాన పాత్ర అని అన్నారు. కమలాపూర్ మండలం బీజేపీ అధ్యక్షుని క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారికి అవకాశం కల్పించాలని కోరారు. పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తలకు, నాయకులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మండల అధ్యక్షుడు నియామకం చేపట్టవద్దని జిల్లా నాయకత్వానికి సూచించారు. సమావేశంలో శ్రీనివాస్, అరవింద్, సంపత్, మధుసూదన్ రెడ్డి, సతీష్ పలువురు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా మండల అధ్యక్షుల ఎన్నిక కూడా నిర్వహించడం జరుగుతుంది. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో, ముఖ్యంగా హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కూడా మండల అధ్యక్షుల ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది. కానీ ఈ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా తప్పకుండా బూత్ అధ్యక్షులు కానీ, క్రియాశీల సభ్యులు కానీ, సీనియర్ నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అభిప్రాయం సేకరణ జరగాలి. కానీ కమలాపూర్ మండలంలో ఏ ఒక్క బూత్ అధ్యక్షుని కానీ, శక్తి కేంద్రం ఇన్ఛార్జిని కానీ, ప్రజాప్రతినిధిని కానీ, సీనియర్ నాయకుడిని కానీ అభిప్రాయం తీసుకోకుండా వాళ్ళు జిల్లా పార్టీ వాళ్లకు ఇష్టం ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకునేటువంటి అవకాశం ఉందని మాకు సమాచారం అందింది. మేము జిల్లా నాయకత్వానికి కానీ, రాష్ట్ర నాయకత్వానికి కానీ విన్నవించేది ఏంటంటే, మీరు తప్పకుండా ఈ మండలానికి వచ్చి అభిప్రాయ సేకరణ చేసి అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంతకు మిక్కిలి దయచేసి ముందుకు వెళ్ళొద్దని చెప్పేసి ఈ రాష్ట్ర నాయకత్వాన్ని, జిల్లా నాయకత్వాన్ని కోరుతున్నాం. పత్రికా విలేకరులకు నమస్కారం. ఈరోజు కమలాపూర్ మండల్ లోపల భారతీయ జనతా పార్టీ కమలాపూర్ మండల్ ప్రెసిడెంట్ ఎన్నిక జరిగిందనేది మాకు ఊహాగానాల ద్వారా మాకు తెలిసింది. అది నిజమా అబద్ధమా అనేది ఇంకా మాకు పూర్తి స్థాయిలో తెలియలేదు. కాకపోతే ఏంది అని అంటే, కమలాపూర్ మండల్ లోపల భారతీయ జనతా పార్టీ మండల్ ప్రెసిడెంట్ కావాలంటే శక్తి కేంద్ర ఇన్ఛార్జి, బూత్ కమిటీ ఒక సిస్టమ్ ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా ఈ సిస్టాన్ని కాదని వాళ్ళు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాడు అనే విషయం మాకు తెలిసింది. ఇప్పుడు కూడా మేము అనడం లేదు. కంపల్సరీ కావాల్సింది ఏంది అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి అందరి ప్రజాప్రతినిధులు కావచ్చు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి శక్తి కేంద్రాలు కావచ్చు, బూత్ కమిటీ వాళ్ళందరి నిర్ణయం మేరకు మాత్రమే కంపల్సరీ ప్రెసిడెంట్ ఎన్నిక కావాలి.